నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి ఎగ్ పఫ్. ఎక్కువ శ్రమ లేకుండా 10 నిమిషాల్లో బేకరీ స్టైల్లో పొరలు పొరలుగా టేస్టీగా పిల్లలకు ఈవినింగ్ ఇలా చేసి పెడితే ఇష్టంగా 1కి 4 లాగించేస్తారండి. మరి అంత టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బటర్ అనేది మైదా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని చపాతీ పిండి మాదిరిగా తడుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా తయారు చేసుకున్న వాటిని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 3 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేటివి మెత్తబడేంత వరకు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మరలా ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం పెట్టుకున్న మైదా పిండిని ఒకసారి ఈ విధంగా కలిపి వాటిని చిన్న ఉండలుగా తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా తయారు చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు చపాతీ మాదిరిగా వీటిని మనం రుద్దుకోవలసి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా మనకు ఎంత పలుచగా వీలనైతే అంత పలుచగా రుద్దుకోండి. అప్పుడే మనకు ఎగ్ పఫ్ అనేది పొరలుగా వస్తుంది. ఈ విధంగా రుద్దుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని వాటిని సగానికి కట్ చేసుకొని మనం ఎగ్స్ని తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ మైదాను యాడ్ చేసుకొని ఈ రెండిటి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాను చల్లుకొని మనం ముందుగానే చపాతీ మాదిరిగా రుద్దుకొని పెట్టుకున్న వాటిని ఒకటి యాడ్ చేసుకొని వాటిపై మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బటర్ను వాటిపై అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మరొక చపాతీని యాడ్ చేసుకొని వాటిపై కూడా బటర్ అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఇలా సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా 1 బై 1 యాడ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి చపాతీ కర్రతో వీటిని ఒకసారి రుద్దుకొని వీటి యొక్క ఎడ్జెస్ను మనం కట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా వాటి యొక్క చివరలను కట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పార్ట్ను 4 పీసెస్గా డివైడ్ చేసుకోవలసి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా 4 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న వాటిలో మనం స్టఫింగ్కు రెడీగా పెట్టుకున్న ఆనియన్ కర్రీని వాటి మధ్యలో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటిపై మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఎగ్స్ ఒక్కొక్క దానిలో పెట్టి వేసి వీటిని మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లోజ్ చేసేటప్పుడు వీటి యొక్క పై
పొరతో మనం వీటిని క్లోజ్ చేసుకోవాలండి. అప్పుడే కర్రీ బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా మొదటి పొరతో మనము ఫస్ట్ వీటిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మొదటి పొరతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఫస్ట్ పొరతో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన వాటితో ఈ విధంగా క్లోజ్ చేసి అన్నిటినీ ఇదే ప్రాసెస్లో క్లోజ్ చేసి రెడీగా పెట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఎగ్ పఫ్ను అందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు వీటిని ఈ విధంగా టర్న్ చేస్తూ వేయించుకోవలసి ఉంటుంది. వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. అప్పుడే మనకు పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ఎగ్ పఫ్ అనేది. సో ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసుకుందాము. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుందాము. అంతేనండి, ఈవినింగ్ టైంలో పిల్లల ఎగ్ పఫ్ అడిగినప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఇలా ఈజీగా తయారు చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా 1కి 4 తినేస్తారండి. అచ్చం బేకరీ స్టైల్లో పొరలు పొరలుగా విడిపోతూ మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.